ఆయిల్ స్కిన్ ఉన్నవారికి చర్మ సమస్యలు అధికంగా ఉంటాయి. మొటిమలు, మచ్చలు ఎక్కువై అవి మరిన్ని ఇతర సమస్యలకు దారితీస్తుంది. ఆయిల్ స్కిన్ నివారించుకోవడం కోసం ఉపయోగించే క్రీములు, టానిక్స్ ఎలాంటి ఫలితం ఉండవు. దాంతో ఆయిల్ స్కిన్ తో బాధపడే వారిలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గుతుంది. ఆయిల్ స్కిన్ కి తోడు మొటిమలు, మచ్చలతో బయట వెళ్లడానికి భయపడుతుంటారు. ఫంక్షన్స్, కార్యాలకు దూరంగా ఉంటారు. అయితే ఆయిల్ స్కిన్ నివారించుకోవడానికి కొన్ని హోమ్ రెమెడీస్ ఉన్నాయి. ఇవి చర్మానికి బెటర్ గా సహాయపడతాయి, చర్మాన్ని అందంగా మార్చుతాయి. చాలా మంది అలోపతిక్ మెడిసిన్స్, ఆయింట్మెంట్స్ హోమ్ రెమెడీస్ కంటే ఎఫెక్టివ్ గా పనిచేసేదన్న అపోహ అందరిలో ఉంటుంది. అయితే ఇది మాత్రం నిజం కాదు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ అందంగా, గ్లామరస్ గా మెరిసిపోతూ కనబడాలని అనుకుంటారు. ఇక్కడ కొన్ని ఫెయిర్నెస్ టిప్స్ ఉన్నాయి. ఆయిల్ స్కిన్ నివారించడంలో ఇవి గ్రేట్ గా సహాయపడతాయి. ఈ హోమ్ రెమెడీస్ ను సమస్య ఉన్న వారందరూ తప్పనిసరిగా ఇష్టపడతారు. ఈ పదార్థాలు ప్రతి ఒక్క ఇంట్లోనూ అందుబాటులో ఉంటాయి. ఆయిల్ స్కిన్ నివారించే ఫెయిర్నెస్ టిప్స్ మీకోసం. ఫేస్ వాష్. మొదట చల్లటి నీటితో రోజుకు 5 నుండి 7 సార్లు ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఫేషియల్ క్లాన్సర్ ను ఫేస్ వాష్ కోసం ఉపయోగించవచ్చు. క్లాన్సర్ కు నేచురల్ పదార్థాలను ఉపయోగించిన ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ను ఎంపిక చేసుకోవాలి. ఉప్పు. ముఖం శుభ్రం చేసుకునే నీటిలో కొద్దిగా ఉప్పు వేసి కరిగిన తర్వాత ఆ నీటితో ముఖం శుభ్రం చేసుకుంటే ముఖంలో ఎక్సెస్ ఆయిల్ తొలగిపోతుంది. ఫ్యాట్ డ్రై. ఫేస్ వాష్ చేసిన తర్వాత తడి లేకుండా పూర్తిగా తుడిచేసుకోవాలి. పూర్తిగా తడి ఆరిన తర్వాత రఫ్ గా ఉన్న టవల్ తో తుడవడం వల్ల చర్మానికి హాని కలుగుతుంది. అందువల్ల మొటిమలున్న వారు వాటిని స్క్రాప్ చేయాలి. స్కిన్ టోనర్. రెగ్యులర్ గా ఉపయోగించడానికి స్కిన్ టోనర్ ను కొనడం మంచిది. ఇది చర్మంను శుభ్రపరచడంలో సహాయపడుతుంది. ఈ టోనర్ చర్మాన్ని మాత్రమే కాదు, మొటిమలను కూడా తొలగిస్తుంది. చర్మ రంధ్రాలను ష్రింక్ అయ్యేందుకు సహాయపడుతుంది. తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేస్తే స్కిన్ టోన్ మెరుగుపడుతుంది. కీరదోసకాయను. హోమ్ రెమెడీ విషయానికొస్తే కీరదోసకాయను ముక్కలు చేసి జ్యూస్ తీసి అందులో తేనె మిక్స్ చేయాలి. తర్వాత దీన్ని ముఖానికి అప్లై చేయాలి. ముఖానికి తక్షణ ఫెయిర్నెస్ అందుతుంది. బొప్పాయి. రెగ్యులర్ గా ఫాలో అవ్వాల్సిన మరో టిప్. హోమ్ మేడ్ ఫేస్ వాష్ ను మీరే స్వయంగా తయారు చేసుకోవడం. ఒక బొప్పాయిని తీసుకొని మ్యాష్ చేయాలి. అందులో కొద్దిగా తేనె మిక్స్ చేసి అందులో 2-3 టేబుల్ స్పూన్ల పాలను జోడించాలి. ఇప్పుడు దీన్ని ముఖానికి అప్లై చేసి అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఎగ్ వైట్. నాన్ వెజిటేరియన్స్ కోసం మరో చిట్కా. ఎగ్ వైట్ ను ముఖానికి వారంలో 2 సార్లు అప్లై చేయవచ్చు. దీన్ని ఫెయిర్నెస్ మాస్క్ గా వేసుకోవచ్చు. వాల్నట్ స్క్రాబ్. వాల్నట్ స్క్రాబ్ ను వారంలో 2 సార్లు ఉపయోగించుకోవచ్చు. స్క్రాబింగ్ వల్ల చర్మంలో చేరిన దుమ్ము, ధూళి తొలగిస్తుంది. అలాగే డ్రై అండ్ డెడ్ స్కిన్ ను తొలగిస్తుంది. దాంతో చర్మం ఫెయిర్ కంప్లెక్షన్ పొందుతారు. పచ్చిపాలు. పచ్చిపాలు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఫెయిర్ స్కిన్ టోన్ ను అందిస్తుంది. పచ్చిపాలతో ఫేస్ వాష్, ఫేస్ ప్యాక్, ఫేస్ మాస్క్లను వేసుకోవడం వల్ల చర్మంలో కొత్త కాంతి వస్తుంది. శనగపిండిలో. శనగపిండిలో కొద్దిగా పసుపు, కుంకుమ పువ్వు, పాలు చేర్చి చిక్కటి పేస్ట్ లా చేయాలి. ఈ పేస్ట్ ను ముఖానికి అప్లై చేసి అరగంట తర్వాత ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మంలో ఇన్స్టెంట్ గా మార్పులను గమనిస్తారు. ఇప్పుడు అర్థమైందా పెళ్లిల్లో ఎందుకు వధువు కాంతివంతంగా మెరిసిపోతుంటుందో? అందం, అభినయం, ఆరోగ్యం. సో మేము పెట్టే అప్డేట్స్ ని రోజు ఫాలో అవుతూ మీ అందాన్ని కాపాడుకోండి. మీకు ఏమైనా టిప్స్ తెలిసే కామెంట్ లో పోస్ట్ చేయండి. చివరిగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.